జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతలు మంత్రులు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని మనం బ్రేక్ ముందు చూసాం. ఇప్పుడు మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. అక్కడ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చారి, రైట్. ప్రస్తుతం మనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం అంతా కూడా మీరు దగ్గరుండి చూశారు. ఎట్లా కనిపిస్తుంది? ఏం సమస్యల్ని గుర్తించారు? చారి, ఇప్పుడు మరొక 15 నిమిషాల్లో ప్రచార సమయం ముగియనుంది. కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో మరి చాలా బాగా ప్రచార కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ప్రజల్లో మేము చెప్పాల్సిన అంశాలన్నీ స్పష్టంగా తీసుకుపోయినాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినందుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 14,230 మందికి కుటుంబాలకి కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. గత 10 ఏళ్ల పాటు ఏ ఒక్కరికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రేషన్ కార్డు రాలేదు. అదేవిధంగా అదనంగా రేషన్ లబ్ధిదారులుగా మరో 67,000 మందికి రేషన్ లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2,40,000 మందికి ఈరోజు ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం ఇది ఒక సంతోషకరమైన పరిణామం. జూబ్లీహిల్స్ ఓటర్లు చైతన్యవంతులు, తప్పనిసరిగా ఈ విషయాలను గమనిస్తున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపిస్తారని చెప్పి మా నమ్మకం, మా విశ్వాసం, మా సర్వే. నా అభిప్రాయం మేరకు, నా సర్వే మేరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 20 నుంచి 25,000 మెజారిటీతో గెలవబోతున్నారు. సరే, ప్రధానంగా మీరు చెప్పిన రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ప్రభుత్వం వెల్ఫేర్ కావచ్చు, వీటిని చర్చ చేయకుండా ప్రతిపక్షం కేవలం కాంగ్రెస్ పార్టీని ఈసారి ఈ ఎన్నికల్లో ఓడగొడితే రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరగబోతుంది, హామీలు నెరవేరుతాయనేటువంటి అంశాన్ని ఫోకస్ చేసింది బీఆర్ఎస్. అసలు వాళ్ళు ఏం పని చేసిండ్రో మరి అది చెప్పుంటే బాగుండేది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి సంది మరి వాళ్ళు ఈరోజు ఇప్పుడు పెడుతున్న అభ్యర్థి భర్తనే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఉండే. వాళ్ళు 10 ఏళ్ల పాటు గవర్నమెంట్లో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు ఏం పని చేసిండ్రో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోయినరు. ఎందుకంటే చేయలేదు. మేము మొదలుపెట్టినాం. ఈ కొద్ది నెలల్లోనే కొన్ని 100 కోట్ల పని చేసినాం. జూబ్లీహిల్స్ ఓటర్లకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపియండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము మంత్రివర్గ సభ్యులందరం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మరి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతాము. మీరు ఊహించని విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇస్తూ 11వ తారీఖున మరి భారీ మెజారిటీ ఇవ్వాల్సిందిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి, లేదంటే కారు పార్టీకి ఓటేయండి అనేటువంటి అంశం ఫోకస్ చేస్తున్నారు. అలాగే కొంతమంది ఆకురౌడీలు తయారయ్యే అవకాశం ఉంటుంది జూబ్లీహిల్స్ లో అని చెప్పేసి ఆరోపణ. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఇదే అంశాన్ని ఫోకస్ చేస్తున్నారు. ఆకురౌడీలు ఏంటిది? అసలు ఏంటిదో ఈ పిచ్చి పిచ్చి విమర్శలు దానికి ఏం అర్థం కూడా లేదు. అసలు మొత్తం ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇది చేసినాము అని చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఏమీ చేయలేదు. రాష్ట్రానికి ఏం చేయలేదు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఏం చేయలేదు. వాళ్ళు ఏమి చేయకపోగా ఏదో మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మడం లేదు, ఓటర్లు నమ్మడం లేదు. 11వ తారీఖు చేతి గుర్తుపై ఓటేసి నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మా నమ్మకం, మా విశ్వాసం, మా సర్వే. 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోటే మొదలవుతుందని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. 500 రోజుల్లో గారు, 500 ఏండ్ల కూడా గారు. మీ చాప్టర్ క్లోజ్. ఓకే, ఆ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో 3వ స్థానమో డిపాజిట్ పోయిన మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. వాళ్ళేదో ఎగ్జిస్టెన్స్ కోసం పోరాటం చేస్తూ మా మీద బురద జల్లి
బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఓటర్లు నమ్మడం లేదు. మా ప్రభుత్వం మీద పార్టీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది. చివరిగా చారి मेरे मुसलमान भाई बहन आप एक ही चीज आपको अपील करना चाहता हूं. तेलंगाना स्टेट में या आंध्र प्रदेश में मुसलमान भाई बहन को 4% रिजर्वेशन कांग्रेस पार्टी ने दिया है. आपकी लड़ाई हम सुप्रीम कोर्ट में अभी लड़ रहे हैं. 4% रिजर्वेशन కొనసాగించాలని. అదే విధంగా इस गवर्नमेंट में हमने बहुत से काम मुसलमानों के लिए किया है और भी करेंगे. इस देश में राहुल गांधी साहब से लेकर रेवंत रेड्डी साहब तक, महेश गौड़ साहब तक हम सब सेक्युलर है. हमारी आइडियोलॉजी में हम चाहते हैं कि इस देश में हर मजहब के लोग, हर कैस्ट के लोग मिलजुल के रहे, सभी का डेवलपमेंट हो. याद रखिए मेरे मुसलमान भाई बहन, कांग्रेस पार्टी आपके साथ है हर विषय में, हर व्यक्ति में, डेवलपमेंट में, वेलफेयर में. जुबली हिल्स कॉन्स्टिट्यूंसी के हर मुसलमान भाई बहन हमारे कैंडिडेट, कांग्रेस कैंडिडेट नवीन यादव को 11 तारीख वोट डाल के जिताना, ये हमारा हम्बिल अपील है. సరే, ఇప్పుడు మైనార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో మైనార్టీకి మంత్రి చేసింది. వీళ్ళకు మైనార్టీ మీద కమిట్మెంట్ లేదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అది తప్పిది. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. అన్ని మతాలు, కులాలు, అన్ని వర్గాలు కలిసిమెలిసి ఉండి అన్ని వర్గాలు కూడా, అన్ని కులాలు కూడా, అన్ని మతాలు కూడా బాగుపడాలని, మంచి వాతావరణంలో ముందుకు పోవాలని చెప్పి నమ్మే పార్టీ. మేము మా మూల సిద్ధాంతాల్లోనే సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఫార్మర్ ఇండియా క్రికెట్ కెప్టెన్, మరి ఒక మాజీ ఎంపీ అజరుద్దీన్ గారిని మంత్రి చేసి మరి మరి ముస్లిం కమ్యూనిటీకి, మైనారిటీ కమ్యూనిటీకి कैबिनेट లో समुचित स्थानों कल्पिंచడం. सर ఇది కాకుండా इस देश में जो माइनॉरिटी कम्युनिटी को तकलीफ पहुंचने वाले अगर बीजेपी को हराना है, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దె దించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. అది కేవలం రాహుల్ గాంधी గారికే సాధ్యమవుతుంది. आप बीआरएस को वोट करके आप अपनी वोट मत वेस्ट करिए. मैं आपको अपील कर रहा हूं, क्या ये हो सकता है कि केसीआर या केटीआर या हरीश राव नरेंद्र मोदी को दिल्ली में हरा सके? क्या बीआरएस पार्टी दिल्ली में बीजेपी को हरा सके? हाँ, आप कांग्रेस पार्टी को मदद करिए, हम आपके साथ हैं. पूरी देश में कांग्रेस पार्टी सेक्युलर पार्टी है और माइनॉरिटीज की इंटरेस्ट, वेलफेयर, सिक्योरिटी हम देखभाल करेंगे.